మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హనుమంతు కోసం పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. దొంగ కోసం పోలీసులు దొంగ దెబ్బ కొట్టనున్నారు. చెంచు యువకులను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చారు. చెంచు యువకుల బాణాల దాడిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హనుమంతు గాయపడ్డాడు. బండి ఆత్మకూరు మండలం నారపరెడ్డి కుంటలో హనుమంతుపై చెంచు యువకులు దాడి చేశారు. అడవిలో నుంచి రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు. మూడేళ్లుగా పోలీసులను హనుమంతు ముప్పు తిప్పలు పెడుతున్నాడు. దీంతో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హనుమంతు కోసం పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. దొంగ కోసం పోలీసులు దొంగ దెబ్బ కొట్టనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలీసుల కోవర్ట్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగింది? ఏ విధంగా హనుమంతు వాళ్లకు పట్టుబడ్డాడు? హనుమంతు అనే అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతను డేంజరస్ దొంగతనాలు చేస్తాడు. అలాగే ఇతను ఫారెస్ట్ లో వెళ్ళి దాంకోవటం, తర్వాత మళ్ళీ బయటికి రావటం, అలాగే వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనాలు పాల్పడటం, అలాగే ఫారెస్ట్ లోకి వెళ్ళి అతను షెల్టర్ తీసుకుంటూ ఇలాంటి పరిస్థితులు పోలీసులకి 3 సంవత్సరాలుగా అతను దొరకకుండా తిరుగుతున్నాడు. 3 జిల్లాల పోలీసులు ఇతని కోసం వేట కొనసాగించినప్పటికీ ఎట్టి పరిస్థితులు ఇతను దొరకకుండా వెళ్ళటం జరుగుతుంది. దీనిపై పోలీసులు ఒక స్కెచ్ ప్రకారం 3 జిల్లాలకు సంబంధించిన పోలీసులు వీళ్ళు ఫారెస్ట్ కు సంబంధించిన గిరిజన తాండాల్లో ఇతను ఎక్కడెక్కడ ఇతను షెల్టర్ తీసుకుంటాడు, అక్కడే ఉంటాడు అనేది వీళ్ళు పర్యవేక్షణలో కనుక్కొని ఎంక్వైరీలో కనుక్కొని అక్కడ ఆ ఏరియా గిరిజన తాండాలకు సంబంధించిన యువకుల్ని ఇన్ఫార్మల్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో భాగంగానే నేడు ఆత్మకూరుకు సంబంధించి నారపరెడ్డిపల్లె లోని గూడెవాసులు ఉన్నారు. అక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది. అక్కడ యువకులు ఇతను పట్టుకునే విధంగా ప్రయత్నం చేసిన అతను విధని పరిస్థితుల్లో ఎదురు దాడి చేయడంతో వాళ్ళు బాణాలతో అతన్ని దాడి చేయడం జరిగింది. అయినా కూడా అక్కడి నుండి అతను తప్పించుకొని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అతను ఎట్టి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎక్కడైనా సరే, కర్నూలు జిల్లాలో కానీ లేదా ప్రకాశం జిల్లాలో కానీ, లేక ఇంకా ఎటు విధంగా ఎటు వచ్చినా సరే కంపల్సరీగా అతను ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అతను బయటికి రాగానే పట్టుకోవాలని పోలీసులు అనేది దగ్గర ఫారెస్ట్ సరౌండింగ్స్ నల్లమల్లకు సంబంధించి పోలీస్ స్టేషన్లు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో హనుమంతుని పట్టుకునే విధంగా ఉన్నారు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక దొంగ కోసం పోలీసులు దొంగ దెబ్బ కొట్టనున్నారు. చెంచు యువకులను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చారు. మా కరెస్పాండెంట్ శివరాజ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శివరాజ్, అసలు పోలీసులు ఇన్ఫార్మర్లుగా మారి ఏ విధంగా అతన్ని పట్టుకున్నారు? ముఖ్యంగా ఏదైతే ఆ 3 ఏళ్లుగా పోలీసులను ముప్పు తిప్పలు పడుతున్న హనుమంతును పట్టుకోవడానికి ఒక కొత్త రకం పందాను పోలీసులు ఎంచుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే నల్లమల ఫారెస్ట్ ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా, అలాగే ప్రకాశం జిల్లా మొత్తం వ్యాపించి ఉంటుంది. అయితే ఈ హనుమంతు రెగ్యులర్ గా ఈ అడవి ప్రాంతంలో ఉంటూ ఉన్నాడనే సమాచారం పోలీసులు ఉండడంతో ఎవరైతే చెంచులు ఉంటారో వారిని తమ కోవర్ట్లుగా మార్చుకున్నారు పోలీసులు. ఏదైతే ఆ చెంచులను ఏదైతే మానిటర్ చేస్తూ ఏదైతే హనుమంతు కదలికలను గమనిస్తూ ఇక్కడే హనుమంతు ఎక్కడెక్కడ ఉంటారని దానిపైన చెంచులతో సమాచారం ఇప్పించుకుంటూ చెంచులతో అటాక్ చేయించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే హనుమంతు ఏదైతే బండాత్మకూరు మండలం చుట్టుపక్కల ఫారెస్ట్ ఉండడంతో చెంచులతో అతని పైన దాడి చేయించి అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యం ఏదైతే చెంచులను ఏదైతే తమ కోవర్ట్లుగా మార్చుకొని పోలీసులు పన్నాగం పని హనుమంతును పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. దాదాపు 3 ఏళ్ల నుంచి హనుమంతు పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా ఏదైతే ఫారెస్ట్ ని బేస్ చేసుకొని తప్పించుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే చెంచులలో ఎవరైతే పోలీసులు అనుకూలంగా ఉంటారో వారిని తమ ఇన్ఫార్మర్లుగా మార్చుకొని ఈ ఆపరేషన్ చేపట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా హనుమంతుని పట్టుకోవడానికి పోలీసులు ఆ కొత్త పందాన్ని ఎంచుకొని హనుమంతుని టార్గెట్ చేసి ఏదైతే ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ఆ సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులు అయితే అందించాల్సింది. శ్రీదేవి, అయితే ఈ ఆపరేషన్ లో హనుమంతు కొంత గాయపడినట్టుగా కూడా చెప్తున్నారు. మరి విచారణ ఏమైనా మొదలు పెట్టారా? అయితే ముఖ్యంగా ఏదైతే అటవీ ప్రాంతంలో ఎవరైతే చెంచులు ఉంటారో వారి ద్వారానే ఈ ఆపరేషన్ చేయించడం జరిగింది. అయితే ఈ దాడిలో ఏదైతే
ఏదైతే విల్లంబులతో వీళ్ళపైన దాడి చేయడం జరిగింది. హనుమంతు పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో హనుమంతు గాయపడడంతో అతను ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నట్లుగా మనకున్న సమాచారం. ఏదైతే పోలీసులు చేసిన ఆపరేషన్ బయటికి వెళ్లకుండా ఏదైతే చాకచక్యంగా పోలీసులు వ్యవహరించారో అయితే పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన అనంతరం ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపైన పూర్తి అవగాహన అయితే రాబోతుంది. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.